ఈగల్ బృందానికి చిక్కిన మహమ్మద్ సోహెల్, అరూప్ సింగ్, రాజేష్ కుమార్ సింగ్లను అధికారులు లోతుగా ప్రశ్నించారు. అనంతరం వీరిని పటమట పోలీసులకు అప్పగించారు. వీరి ఇంటరాగేషన్ ముగిసిన తర్వాత అరెస్ట్ చేపించే అవకాశం ఉంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వీరితో పాటు గంజాయి స్మగ్లింగ్లో కీలకంగా వ్యవహరించిన ఒడిశాకు చెందిన యువకుడు త్రుటిల్లో తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోహెల్ ఢిల్లీ వెళ్లి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేస్తాడు. తిరుగు ప్రయాణంలో ఒడిశాలో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో సరకు కొనుగోలు చేసి కార్లలోకి ఎక్కిస్తారు. ఆంధ్ర సరిహద్దు వరకు తెచ్చిన తర్వాత అక్కడ తమిళనాడు, కేరళ వెళ్లే లారీలను ఆపుతారు. డ్రైవర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఎరవేసి వారిని ఒప్పిస్తారు. అక్కడ కార్లలోని సరకు లారీల్లోకి మార్చుతారు. అనంతరం నిర్దేశిత ప్రాంతానికి పంపిస్తారు. కేసులో తాజాగా దొరికిన 3 నిందితుల్లో మహమ్మద్ సోహెల్పై ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటి వరకు 2 కేసుల వరకు ఉన్నట్లు తెలిసింది. లారీల డ్రైవర్లతో మాట్లాడుకున్న తర్వాత వారి మొబైల్ లైవ్ లొకేషన్ను తీసుకుంటారు. దీని ద్వారా ఆ వాహనాలపై నిరంతరం నిఘా పెట్టి పర్యవేక్షిస్తుంటారు. గంజాయి లోడ్ ఉన్న వాహనాలు ఏ మార్గంలో వెళ్తున్నాయి, ఎక్కడైనా ఆపద ఎదురైందా అన్నది తెలుసుకుంటారు. ఏదైనా తేడా వస్తే డ్రైవర్లతో వీరు తమ సంబంధాలను తెంచుకుంటారు. కేసులో తొలుత అరెస్టైన లారీ డ్రైవర్లు సెల్వం, ప్రదీప్లు డబ్బుకు ఆశపడి గంజాయి లోడ్ వేసుకుని తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. జల్సాలకు అలవాటు పడ్డ యువకులు అదనపు ఆదాయం కోసం గంజాయి రవాణాను మార్గంగా ఎంచుకున్నారని పోలీసులు చెబుతున్నారు.